థ్యాంక్ యూ నందు గారు. ఒకసారి మనం జక్కుల దేవదానం గారు మనకు వచ్చారు. జక్కల దేవానంద్ గారు ఎస్ఎస్ ఫోరం ఎవరైతే ఉన్నారో దేవదానం గారికి వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ అండి. అంటే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించింది ప్రైవేటుకు సంబంధించిన వారు కూడా దీంట్లో అర్హుల, వారికి సంబంధించిన క్రైటీరియా ఏంటి, వాళ్ళు ఎంతవరకు చదివి ఉండాలి, ఒక చట్టసభలో వెళ్ళాలంటే అది కూడా అధ్యాపకునిగా ఉపాధ్యాయులకు సంబంధించిన ఈ ఎలక్షన్స్లలో వారికి సంబంధించింది వారు ఎంతవరకు చదివి ఉండాలి. కేవలం 3 సంవత్సరాల పాటు టీచర్స్గా ఉంటే వారిని పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అనేక పార్టీలు ఎవరైతే ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తున్నారో ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా ఆ ప్రైవేట్ సంస్థలు చేస్తున్న వారికి సంబంధించి సైతం వారిని అంటే పక్కదారిన పట్టేస్తూ వారికి చట్టసభలలో పంపించేస్తున్నారు. తద్వారా ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్ని పక్కదారి పెడుతున్నారు. ఏదో ఒక పార్టీకి అఫిలియేషన్స్ ఉన్నారు వారికి సంబంధించిన. ఇప్పుడు అందులో ప్రధానంగా ఉపాధ్యాయులు వెళ్ళవలసిందిగా రియల్ ఎస్టేటర్లు వెళ్తున్నారు, వడ్డీ వ్యాపారస్తులు వెళ్తున్నారు, అలాగే అనేక మంది వెళ్తున్నారు. దీని విషయంపై దేవానందం గారు మీరేమంటారండి? సార్ రైట్ సార్, కమ్ ఆన్, గో హెడ్ విత్ యువర్ క్వశ్చన్ సార్ ప్లీజ్. సార్ good afternoon to all, sir. Very good, very good. Here is the problem. Who is the member of the voter? Who is the voter అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి సార్. 2016 సంవత్సరం లోపల మనకు జీవో ప్రభుత్వము జీవో విడుదల చేసింది సార్. ఈ ఓటర్ ఎవరై ఉండాలని. అయితే ఈ ప్రైవేటు ఎయిడెడ్ అన్ఎయిడెడ్ వాళ్ళని మెంబర్గా తీసుకునేటప్పుడుగా ఓటర్గా తీసుకునేటప్పుడుగా ఆయన జీపీఎఫ్ కానీ ఈపీఎఫ్ కానీ కట్ అయి ఉండాలి. అటెండెన్స్ రిజిస్టర్ లో వాళ్ళ యొక్క సంతకాలు ఉండాలి. అవన్నిటిని కూడా డిఓ గారు అటెస్టేషన్ చేసినట్టయితే అప్పుడే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఎలక్షన్ రిజిస్ట్రార్ గారు దాన్ని వాళ్ళ ఓటును వాళ్ళు పరిగణలోనికి వాళ్ళ యొక్క ఓటర్గా వాళ్ళని పరిగణలోనికి చేస్తారు సార్. అది అసలు జనరల్ గా జరిగే యొక్క విషయం సార్. ఇకపోతే ఇప్పుడు మనకు అది కాకుండా ఈ ప్రైవేట్ యాజమాన్యం కానీ వీళ్ళు కానీ దాని తర్వాత చాలా జీవోస్ వచ్చాయి, కొన్ని మార్పులు వచ్చినాయి. ఎవరిని అటెస్టేషన్ చేయాలి అనే యొక్క విషయానికి వచ్చినట్టయితే దాంట్లో క్లియర్గా ఇచ్చారు. యూనివర్సిటీలలో ప్రైవేట్లో చేసే వాళ్ళని ఎవరిని అటెస్ట్ చేయాలనేది కూడా తదుపరి జీవోలలో వచ్చినాయి సార్. సరిగా మెంబర్షిప్ అట్లా ఉంచితే ఎవరెవరు ఇప్పుడు మేధావులు కానివారు మిత్రులు చాలా మంది అసలు మేధావులు అంటే ఎవరు? మనం టీచర్స్ యొక్క సమస్యలను, టీచర్స్ యొక్క రిక్రూట్మెంట్ కానీ వాళ్ళ యొక్క సర్వీస్ రూల్స్ కానీ వాటి మీద క్షుణ్ణంగా తెలిసిన వాడు, మరి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు, ఉపాధ్యాయుల యొక్క రిక్రూట్మెంట్ కానీ వాళ్ళ సెలెక్షన్ ప్రాసెస్ కానీ సర్వీస్ రూల్స్ కానీ వాళ్ళ యొక్క పెన్షన్ విధానం కానీ వాళ్ళ యొక్క సమస్యలను గ్రౌండ్ లెవెల్లో తెలిసిన వ్యక్తియే మేధావి మన యొక్క టీచర్స్ ఎమ్మెల్సీగా ఉండాలని యొక్క నా అభిప్రాయం సార్. ఇకపోతే ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అనుకోవచ్చు, ప్రస్తుత పరిస్థితి లోపల రియల్ స్టార్స్ తర్వాత అదేవిధంగా ఒక యూనియన్ లో గతం లోపల ఉండి తర్వాత దాంట్లో ఆ యూనియన్ ఇవ్వకపోతే ఇంకో యూనియన్ కు వచ్చి పోటీ చేసేవారు. తర్వాత కార్పొరేటర్ స్కూల్స్ వాళ్ళు ఇప్పుడు ఒక క్యాండిడేట్ గా ఉంటా ఉన్నారు. దేవదానం గారు ఇదే విషయంపై ఒక్కసారి మీతో ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నా అండి. కార్పొరేట్ వ్యవస్థలో ఎవరైతే కార్పొరేట్ సంస్థల నుంచి వెళ్ళి వచ్చిన వారు ఉపాధ్యాయులకు సంబంధించిన గవర్నమెంట్ ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను ఎలా పరిష్కరిస్తారు సార్? కార్పొరేట్ వ్యవస్థకు సంబంధించిన స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, కావాలని తన లబ్ధి పొందడానికి తనకు సంబంధించిన కాపాడుకోవడానికి తన ఆస్తులను కానీ తనకు సంబంధించిన వ్యవస్థలను కాపాడుకోవడానికే వాళ్ళు బలపరిచి వాళ్ళని పంపిస్తున్నారు చట్టసభలలో. అప్పుడు వీళ్ళు ఎవరైతే గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఉన్నారో ఈ విద్యార్థుల సమస్యలు ఉన్నాయో దీన్ని పరిష్కరిస్తారని ఎలా అనుకుంటాం సార్ మనం? దీని మీద కొంచెం ఒకసారి మాట్లాడండి సార్ ప్లీజ్. రైట్ సార్, ఇప్పుడు మీరు అన్నది అక్షరాల సత్యం సార్. వాళ్ళు ప్రైవేటు కార్పొరేటెడ్ విద్యా సంస్థలు నిర్వహించే యొక్క మేనేజ్మెంట్ అధికారులందరూ కూడా వాళ్ళు బిజినెస్ మ్యాన్ సార్, విద్యను వ్యాపారంగా చూస్తా ఉన్నారు. నెంబర్ 1 సార్. నెంబర్ 2 ఏంటిదంటే వారు ఎప్పుడైతే మన యొక్క విద్యా వ్యవస్థలు కానీ ఎమ్మెల్సీలుగా ఎలెక్ట్ అయినరో వాళ్ళ సంస్థలను బాగుపరచుకోవడానికే కౌన్సిల్ లోపల కొంత వారి యొక్క కార్యక్రమాలు కానీ వాళ్ళ బిల్లు వచ్చినప్పుడు కానీ వాళ్ళ డిస్కషన్ వచ్చినప్పుడు కానీ వాళ్ళ వైపునే మాట్లాడతారు. కానీ వాళ్ళకు సర్వీస్ రూల్స్ కానీ తర్వాత పెన్షన్ రూల్స్ కానీ మరి యొక్క అపాయింట్మెంట్ రూల్స్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ ఉపాధ్యాయుల సమస్యలు కానీ వాళ్ళకు తెలియవు. అంటే అటువంటి వాళ్ళు ఈ రోజు మనము మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి నేను పేరు చెప్పాను కానీ మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ ఆయన ప్రైవేట్ స్కూల్స్ ను రన్ చేసిన యొక్క యాజమాని ఇప్పుడు ఎటువంటి మా సమస్యలు నేను ఒక ఉపాధ్యాయునిగా మా సమస్యలను అతడు ఏ విధంగా తీసుకొని పోతాడు? ఈవెన్ ఆయనకు సర్వీస్ రూల్స్ ఇప్పుడు నిలబడ్డ కొంతమంది ఉన్నారు
మరి ఆ కార్పొరేట్ వాళ్ళు, తర్వాత కొంతమంది రియల్ ఎస్టేట్స్ వాళ్ళకు సర్వీస్ రూల్స్ అంటే తెలుసా? మరి వాళ్ళకు సర్వీస్ రూల్స్ యొక్క మరి వాళ్ళకు ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అని తెలుసా? తర్వాత వాళ్ళకు పెన్షన్ విధానం తెలుసా? వాళ్ళకు మరి ఎటువంటి సమస్యలు మాకు ఉన్నవి, తర్వాత ఈ విద్యారంగానికి మనం ఏ విధంగా దోహదపడాలి, ఒక మరి పూర్ విద్యార్థులకు విద్యను అందించడానికి మనం ప్రభుత్వాలు కానీ మన యొక్క వంతు సహకారం ఏమి చేయాలనేది వాళ్ళు ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నారు సార్. వాళ్ళు ఏమైనా వాళ్ళ యొక్క ధనార్జన కొరకే మరి వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఒక్కసారి ఎవరైతే PCR ప్లీజ్ చెక్ దట్ ఆడియో which is giving a lot of trouble to us. Sir, somebody is yes sir, yeah, I think that some other person also coming in a Zoom. Yes sir, yes sir. Okay, come on, carry on sir. కాబట్టి నా యొక్క ఉద్దేశం ఏంటంటే సార్, ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసి అది ప్రభుత్వ రంగంలో పనిచేసి ఉపాధ్యాయ వృత్తి లోపల ఉద్యమాలు చేసి ఉపాధ్యాయుల యొక్క మన్నన పొంది ఉపాధ్యాయ సమస్యలను మరి సాధించిన యొక్క వ్యక్తికి పూర్తి అవగాహన ఉంటది. విద్యారంగ సమస్యల మీద అవగాహన ఉంటది, ఉపాధ్యాయుల సమస్యల మీద అవగాహన ఉంటది. మరి భవిష్యత్తు లోపల ఉపాధ్యాయ విద్యను గాని, అదే విధంగా పాఠశాల విద్యను గాని, మరి యూనివర్సిటీ విద్యను కానీ అభివృద్ధి చేయడానికి తగు సూచనలు సలహాలు ఇచ్చి అభివృద్ధి చేస్తూ ఉంటారు సార్. మరి మీరన్నట్టుగా కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్య వాళ్ళు ఈ యొక్క రియల్ ఎస్టేట్స్ వచ్చినట్టయితే వాళ్ళ బిజినెస్ ని డెవలప్ చేసుకోనికి వారి కొరకే సపోర్ట్ చేస్తారు. కాబట్టి మనము మేధావులు అనుకునే మనము ఓటర్స్ ఎవరైతే ఉన్నామో అటువంటి వాళ్ళని ఎలిమినేట్ చేసి మనము ఈ రోజు మరి మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నది సార్. సో ఇప్పుడు జరిగే యొక్క ట్రెండ్ లోపల మనం గమనించినట్టయితే, ఇప్పుడు నేను కరీంనగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నా సార్, కొంతమంది మా ఉపాధ్యాయులు కూడా మరి వాళ్ళకి ఇష్టానుసారంగా మరి వారి యొక్క పెట్టుబడిదారులు లేకుంటే డబ్బున్న వాళ్ళ యొక్క మరి వాళ్ళు ఇచ్చే యొక్క మామూళ్ళకు వాళ్ళు ఇచ్చే యొక్క పార్టీలకు వాళ్ళు ఎక్కువగా మరి ముందుకు వచ్చి వాళ్ళు చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా దయచేసి మీకు నమస్కరించి చెప్తా ఉన్నా, మంచి మేధావిని ఎన్నుకోవాల్సిన అవసరత ఈ రోజులలో ఉన్నది. మరి పోయిన గత 10 సంవత్సరాల వరకు మనకు టర్మ్ లో ఉన్న యొక్క వ్యక్తి మరి అతడు మా ఒక పార్టీ నుంచి ఒకసారి దానికి ఇంకో దాంట్లోకి వచ్చి కూడా నిలబడతా ఉన్నారు. ఆయననే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్, నన్ను నా మరి యొక్క సీఎం గారు నన్ను లోపలికి రానియలేదని. అటువంటిప్పుడు ఈ ఎమ్మెల్సీలు ఎందుకు సార్ ఇంత ఎక్స్పెండిచర్ పెట్టి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ ఎమ్మెల్సీ వ్యవస్థ మన సమస్యలు తీర్చలేకుండా ఉంటే వాళ్ళ యొక్క వినోదాలకు వాళ్ళ యొక్క స్వార్థానికి ఉపయోగించుకుంటారు. కాబట్టి మరి సరి అయిన నాయకుని ఎన్నుకుంటే కనీసము విద్యారంగ సమస్యలను ఉపాధ్యాయుల సమస్యలను మరి ముందుకు తీసుకొని పోయి వాటిని పరిష్కరించి చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే దేవదానం గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా ఒకసారి